తయారు చేయబోయే రెసిపీ బ్రెడ్ మసాలా స్టిక్స్ అండి. మనం ఈ బ్రెడ్ స్టిక్స్ తయారు చేసుకోవడం కోసం ఇలా బ్రెడ్ తీసుకుని ఫింగర్స్గా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కట్ చేసుకోకూడదండి, కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి. మనం ఫింగర్ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం పిండి తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. సరిపడగా ఉప్పు, కారం 1 స్పూన్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండికి మసాలా మొత్తం అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. మీరు తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీని బట్టి మీరు ఈ కార్న్ఫ్లోర్ అనేది తీసుకోండి. నేను ఇక్కడ 4 బ్రెడ్ తీసుకున్నాను, నాకు ఈ పిండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇంకా మనకి చూసారు కదా, పిండి మొత్తం ఇలా ఉండాలండి. ఈ మసాలాలు మొత్తం అంతా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఈ పిండి అనేది ఫింగర్స్కి బాగా పడుతుంది. మనం మొత్తం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి నువ్వులు తీసుకోవాలండి. ఇలా ఒక ప్లేట్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ ఫింగర్స్ని ఇలా మనం ఈ పిండిలో ఇలా డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకొని మనం ఈ నువ్వులు మనకి ఈ బ్రెడ్ స్టిక్కి పట్టేలాగా ఇలా దొల్లించుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మనం ఫింగర్స్ అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ ఫింగర్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక స్పూన్తో తీసుకోవాలండి. మన చేతితో తీసుకుంటే ఈ బ్రెడ్ మనకి బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఇలా ఒక స్పూన్ తీసుకుంటే మనకి విరిగిపోకుండా స్టిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయండి. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. చూడండి, మనకి మొత్తం అంతా వేగిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో క్రిస్పీగా మన బ్రెడ్ మసాలా స్టిక్స్ రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.